ఏపీ రాజకీయాల్లో కీలకమైన ఘట్టాలు అసలు ఊహించిన విధంగా ఎవరు కూడా ఈ రకంగా ఉంటుందా అనుకోవడానికి కూడా వీలు లేనటువంటి అద్భుతాలు జరిగినాయి 2024లో 2019లో కూడా ఆ రకంగానే జరిగినాయి 2024 చాలా కీలకమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఊహించిన విధంగా ఎవరు ఊహించడానికి కూడా వీలు లేనటువంటి అద్భుతాలు సృష్టించిన ఈరది పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి రాజకీయ గమనాన్నే మార్చేసిన ఈరది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవనియండి మెగా ఫ్యామిలీ అవనియండి జీవితాంతం అంతా గుర్తుపెట్టుకుండే అద్భుతమైన గడియలు అవి ఉచ్చ దశలో ఉన్నాయి ఆయన పీక్స్ ఆయనకున్న హైప్ కానీ ఎవరు ఊహించలేదు ముందుగా ఇంత ఉంటుందా అని ఇంకా అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం ఇంక ఏమని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారిది జనసేన ఎన్ని అవమానాలు పడ్డా దాన్నన్నింటినీ ఓర్చుకున్నారు నిలబడ్డారు తెగబడ్డారు ఈరోజు తిరుగులేని ఒక చరిత్రను తిరగరాశారు ఇదొక అద్భుతం దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందేమో అనిపించే విధంగా వరుసగా జరుగుతున్న సంఘటనలు సమయం వచ్చింది కాబట్టి గతాన్ని కూడా ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ విషయంలో అన్నా సరే మన ఫెయిల్యూర్ వచ్చినా మన సక్సెస్లు వచ్చినా చిన్నప్పుడు ఇదిరా నా చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని లేకపోతే ఆ తర్వాత ఇలా టర్న్ అయింది లైఫ్ అని జనరల్గా చెప్పుకుంటుంటాం అలాగే పవన్ కళ్యాణ్ గారి గతానికి వెళ్తే ఆయన ఒక గమనం ఏంటి అన్నది తేల్చుకోలేని ఒక గాలిపటంలా రెపరెపలాడుతున్న జీవితం అని ఆయనే చాలాసార్లు చెప్పాడు అలాంటి వ్యక్తి సినిమాల్లోకి ఇష్టం లేకపోయినా అన్నగారి ప్రోద్బలంతో వదిన గారి ఆశీస్సులతో సినిమా రంగప్రవేశం చేశారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సో అది ఓకే బాగుంటుంది మొదటి సినిమాతోటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక హీరో స్థాయి వ్యక్తి నిలదొక్కుకోగలిగాడు అని ఆ తర్వాత బద్రి నుంచి అతను ఫేట్ మాడిపోయింది సినిమా రంగంలో విపరీతమైన హైప్ ఇంకా ఖుషి తమ్ముడు కొట్టుకెళ్ళిపోయాడు మామూలు విజయాలు కాబోయి ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది అలా సాగుతున్న ఆయన జీవితంలో కొన్ని పర్సనల్ అంశాలు ఒక మంచి పీక్లో సక్సెస్లో ఉన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా సర్వసాధారణం కానీ సెలబ్రిటీల జీవితంలో చదివితే దాన్ని భూతద్దంలో తొంగి చూస్తారు ఇది జగమెరిగిన సత్యం ఖచ్చితంగా చిన్నదాన్ని కూడా పెద్దది కింద చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చెయ్యి ఇసిరితే లక్షల వ్యూస్ కాల్ ఇసిరితే మిలియన్ల వ్యూస్లు ఆయన డ్యాన్స్ చేస్తే రికార్డులు బద్దలు సో ఇలా ఉంటుంది సెలబ్రిటీలకి ఒక్కరికే ఉండే ఒక అద్భుత అవకాశం అది అందరికీ రావండి అవి సీఎం స్థాయి వ్యక్తులు కూడా వీళ్ళు శాసించగలరు వీళ్ళ నటనతోటి వాళ్ళకి అంత క్రేజు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారనుకోండి ఒక సీఎం వెళ్ళనివ్వండి ఒక పిఎం వెళ్ళనివ్వండి ఒకవేళ ఆయన వెళ్తే ఒక అమితాబ్ బచ్చన్ చిరంజీవి గారు అంటే అందరికీ సుపరిచితులు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల అంశం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి తెలుగు ఛానల్ కాబట్టి ఆయన పేరు ప్రస్తావించారు రామారావు గారు వచ్చినప్పుడు ఎలాంటి ఆదరణ అండి సినిమాగానే ఆయన ఆదరించారు లేకపోతే ఆయనకి రాజకీయాల్లో ఏ అనుభవం ఉన్నదని ఆయనకి అంత పెద్ద పట్టం కట్టారు ఆయన దేవుళ్ళగా ఎందుకు కొలిచారు రాజకీయాల్లో కూడా ఆయన దేవుడే అయ్యాడు అందరికీ అన్నగారు అయ్యాడు ఎంతమందికి ఉంటుందో అదృష్టం కానీ ఈ అన్నగారు వాళ్ళ కుటుంబం కోసం ఎన్నో 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 ఆటుపోట్లు ఎదుర్కొండి నిలబడ్డాడు నిలబెట్టారు ఈరోజు ఏం సక్సెస్ అది తమ్ముడు కళ్ళల్లో ఆనందం చూడడానికి తమ్ముడు విజయాన్ని చూడడానికి చిరంజీవి గారు పడే తపన అంత ఇంత కాదు ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయండి రెగ్యులర్గా మనం చూస్తుంటాం అదిగో చూడండి పవన్ కళ్యాణ్ గారు అన్న అంటే ఇంకా ఎంత ప్రేమ అలాగని చెప్పి రోజు మాట్లాడేసుకోవడం రోజు వెళ్ళి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పడం అది ఉండదు అది అనురాగం ఆప్యాయత ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు
సాష్టాంగపడి అన్నగారికి నమస్కారం చేసిన ఆ విజువల్ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఒక్కసారి చూడండి, ఆ విజువల్ చూడండి, ఆ వీడియో చూడండి. అంటే ఆయన చూపించిన బాట కదా అది, ఆయన చూపించిన బాట సినిమా రంగంలో. రాజకీయాలను కూడా ఆయన చూసి నేర్చుకున్నది. ఇంకా చిరంజీవి గారు అన్నది ఒక శిఖరం అండి. ఇంకా చిరంజీవి గారితోటే ఏదన్నా సాధ్యమయ్యేది వీళ్ళ కుటుంబాలకి, ఎవ్వరు వచ్చినా సరే. సో అలాంటి పరిస్థితుల్లో 2000 ప్రజారాజ్యం దగ్గర నుంచి ఆయన ఆవేశం చూసాం మనం. ఏదో కోల్పోయిన ఫీలింగు, ఒక పక్క కుటుంబం ఇబ్బందులు, దాన్ని ఎత్తి పడవడం. గ్రద్దల్లా పొడిచారు కదా, ఒక రకంగా కాదు, రాబందుల్లాగా ప్రతిరోజు కూడా నిద్ర లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే అవుననే చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ మందికి వచ్చే అవమానాలు ఇవి. చిరంజీవి గారిని వీళ్ళని వాళ్ళని అన్నారంటే వేరే రకంగా అనేవారు, ఆయన సౌమ్యుడు, ఆయన అంతేలే అనేవారు. కానీ ఈయన అలా కాదు, డైరెక్ట్గా పర్సనల్గా అటాక్ చేసేసారు, డైరెక్ట్గా ఇళ్లలో దూరిపోయారు. అతి దారుణంగా, అతి నీచంగా, వినడానికే భయం వేసే విధంగా, చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా వికృతంగా మాటలు మాట్లాడి ఒక సైకోయిజాన్ని చాటుకున్న వాళ్ళు నుంచి ఈయన బయటకు వచ్చిన వ్యక్తి. ప్రజారాజ్యం అన్నగారు పెట్టారు, సక్సెస్ కాలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కావాలి, ఒక పార్టీ ఉండాలి అనుకున్నాడు. 2014లో దిగారు. కానీ అప్పుడు పరిస్థితుల్లో అంత ఆర్థిక వనరులు లేవు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేసిన ఆ మచ్చ ఉండిపోయింది. ఆ టైంలో బయటికి వచ్చి ఏదో హడావుడిగా ఎలక్షన్ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. ఎవరితో వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఆయన అంతా చెప్తుంటారు కదా రెగ్యులర్గాని, గాఢాంధకారంలో చీకట్లో అలుముకుండా ఉన్నాయి, ముందు దారి కనిపించట్లేదు, అయినా వెళ్ళాల్సిన పరిస్థితి అని. అలాంటి పరిస్థితే. అప్పుడు ఏం చేశారు, మోదీ గారిని నమ్మారు, మోదీ గారు కావాలనుకున్నారు, ఆయనకి సపోర్ట్ చేశారు. బయట నుంచి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు, విజయం సాధించారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. ఇప్పుడు పరిస్థితి 2019 నెక్స్ట్కి వస్తే 2019లో కూడా ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు, బీజేపీ నుంచి కూడా అది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. పోనీ దాన్ని నడిపించాలి అంటే ఆర్థికంగా కూడా ఇబ్బందులు. ఒక పార్టీని నడిపించడం చాలా కష్టం, అది అందరికీ తెలిసిన అంశమే. అప్పటికేంటి, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ అయిపోయింది, కాంగ్రెస్ అంతా కూడా ఇందులో మెర్జ్ అయిపోయినట్టుగా అయిపోయారు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఆయన వ్యూహాలు, వీళ్ళందరి మధ్యన తట్టుకుని నిలబడాలంటే ఇబ్బంది పడ్డారు, చేయలేరు. వాళ్ళకున్న స్ట్రెంత్ అంతా కూడా అభిమాన స్ట్రెంతే. ఆర్థికంగా బలపడిన వాళ్ళు తక్కువ మంది మాత్రమే ఉన్నారు, కానీ ఓట్ బ్యాంక్ లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరన్నా గెలుస్తున్నారు అంటే గంపగుత్తిగా వేసేస్తారండి ఏ పార్టీ కన్నా. 2019, 2014 విషయంకి వస్తే అప్పుడు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది, ఆయన సీనియరు, రాష్ట్రం విడిపోయింది, ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం, ఆయన అయితే ఏదో గట్టెక్కిస్తారు అనుకున్నారు, ఆయనకి ఇచ్చేశారు. తెలిసిపోయి అది క్లియర్గా ఓపెన్ అయిపోయింది కదా. 2014లో ఎందుకు గెలిచారు అంటే అదే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పటికైతే వ్యతిరేకత కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద సింపతి పోవడం కానీ ఏమీ లేదు. చాలా మంచి సింపతి ఉంది. రాజన్న కొడుకుగా ఈయన జనాల్లోకి వెళ్తున్నాడు, హడావిడి చేస్తున్నారు, మంచి హైప్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలు ఏం భావించారు, అక్కడ అనుభవం కావాలనుకున్నారు, ఆయనకి ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన విజయాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి ముందే తెలిసిపోయింది. అది ఆయనకు ఒక ఛాన్స్ అయితే 100% ఇచ్చేస్తారు, పిల్లడు తిరుగుతున్నాడు ఎండనక కొండనక అని ఇచ్చేద్దాం ఆయనకని డిసైడ్ అయిపోయారు. గంపగుద్దుగా కొట్టేశారు. 150 సీట్లు ఎందుకు వస్తాయండి? 2024 వచ్చేసరికి పరిస్థితి ఏంటి చూసారా? ప్రజలు ఎంత విచక్షణతో ముందుకు సాగుతారు అన్నది. చాలా అనుకుంటారు, వీళ్ళు ఏదో 500 ఇచ్చేసాను, 1000 రూపాయలు ఇచ్చేసాము, వాళ్ళు వేసేస్తారులే, లేదా 2000 ఇచ్చేసాము, ఆ బీర్ బుడ్డి ఇచ్చాము, లేదా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాము, మనకేకపోతే ఎవరికేస్తారులే అని వీళ్ళ కళ్ళల్లోకి అంటుంటారు. కానీ ఓటర్కి తెలుసు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ రకంగా గుద్దాలో అని. ఆ గుద్దితే స్ట్రోక్ రావాలి ఓడిపోయినోడికి. 164 సీట్లు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఇంకా డిసైడ్ అయిపోయారు వీళ్ళకి ఇచ్చేద్దామని. సో 2019లో పరిస్థితి, 2024లో పరిస్థితి ఇది. వాళ్ళు
అనుకున్నారంటే ఇస్తారు. కానీ 2019 గురించి నేను మళ్ళీ వెనక్కి ఒకసారి ఎందుకు వెళ్తున్నానంటే అప్పటికి జనసేన పార్టీ పూర్తిగా జనాల్లో లేదు. గ్రామీణ స్థాయిలో అయితే అస్సలు లేని పరిస్థితి. ఏదో ఉభయ గోదావరి జిల్లాలో కాస్త హడావుడు ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రాంతాల్లో హడావుడు ఉన్నది. ప్రజలందరూ ఎందుకు వేసేస్తారండి జనసేనకి? ఆయన సీఎం క్యాండిడేట్గా అప్పటికి ఎలిజిబుల్ కాదు. వాస్తవాలు ఇవన్నీ కూడా. ఆయన సీఎం స్థాయికి ఎలిజిబుల్ కాదు. ఆయన ఎన్ని పోటీ చేసినా సరేని ఏమీ చేయలేని పరిస్థితి, సరైన పెద్ద అభ్యర్థులు లేని పరిస్థితి. ఒక 4-5 ఉన్నారు అంతే అప్పట్లోని. మిగతా వాళ్ళు ఎవరున్నారు? ఎవరు అడిగితే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఏం చేస్తాం? ఓట్లు తెచ్చుకోగలిగారు తప్పించి సీట్లు తెచ్చుకోలేరు. ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి అంటే ఇంకా ఎలాంటి ఫెయిల్యూర్ అది? పార్టీ ఇంకొకరు ఎవరైతే నిలబెట్టగలరా? నిలబెట్టి బతకగలరా? తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ ముందు 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ ముందు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బంది అంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఇబ్బంది అంటే ఏదో చేసేస్తారని కాదు, టైం బాగోలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఎగ్జామ్స్లో నేను చాలాసార్లు చెప్పాను, మనం వెళ్ళే రూట్ బాగాలేదనుకోండి కాస్త వెయిట్ చేయాలి. గతుకులు ఉన్నాయనుకోండి స్లోగా వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి అనుకోండి బ్రేక్ వేయాలి. లేదు నాకు ఏదొచ్చినా పర్వాలేదు నేను దూసుకెళ్ళిపోతానంటే బొక్కబోర్లా పడతారు, యాక్సిడెంట్ అవుతారు, అయిపోద్ది. ఇక మన చరిత్రే మన జీవితమే క్లోజ్ అయిపోద్ది. సో అందుకని వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఆచితూచి అడుగులు వేశారు. కానీ వీళ్ళకి అనుభవం అవసరం లేదు. తేడా వచ్చిందంటే తోలు తీసేస్తామంటాడు ఈయన. ఎవడన్నా నా గురించి మాట్లాడారంటే ఏ నా కొడుకులన్నా చెప్పు తీసుకు కొడతానంటాడు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్ నిన్ను అధం పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా జెండా జనసేనే కాదంత ధైర్యం ఎవడన్నా చేయగలడా? ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారా? జగన్ నిన్ను అధం పాతాళానికి తొక్కుతాను, నా పేరు కాదు, లేకపోతే నా సైకిల్ గుర్తు కాదని అనే ధైర్యం ఉందా? ధైర్యం లేకనే కాదండి, కొన్ని మాటలు మాట్లాడలేరు. కొంతమందికి అది సూట్ అవుతుంటుంది, అందరికీ అన్నీ సూట్ కాదు. ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ కామెడీ సినిమాలకే బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్ళి మనం సీరియస్ రోల్ కానీ పెట్టామనుకోండి అది అంతగా యాక్సెప్ట్ చేయలేరు. అలాగా కొన్ని డైలాగులు కొంతమందికే సెట్ అవుతాయి. ఇప్పుడు కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి వేరే ట్రాకుల్లో కానీ పెట్టారనుకోండి ఆ సినిమాలు వర్కౌట్ అవ్వవు. ఆయనకి ఏది సూట్ అవుతుందో, అత్తారింటికి దారి లేదంటే ఆయన కరెక్ట్గా దారి చూపిస్తాడు. గబ్బర్ సింగ్ అంటే కరెక్ట్గా గన్న తిప్పుతాడు. అలా ఉంటుంది కొంతమందికి, అవి యాక్సెప్ట్ చేస్తారు. బద్రీ నాదంటే థియేటర్లు మారుమోగిపోతాయి, బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి. అంటే ఎవరికి ఏది చేయాలో వాళ్ళు అదే చేయాలి. అన్నీ మనం చేసేస్తాం తగుదనమ్మా అంటే వర్కౌట్ కాదు అది. 2019లో ఆయన ఫెయిల్ అయినా జనాల మనసులు గెలుచుకున్నాడు. 2 చోట్ల ఓడిపోయినా ఆగలేదు, ప్రయాణాన్ని ఆపలేదు. సైకిల్ ఎక్కువ, స్కూటర్ ఎక్కువ, జీప్ ఎక్కువ, కారు ఎక్కువ, బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, విమానంలో దూసుకుపోవాలనుకున్నాడు. వెయిట్ చేశాడు, అన్నీ ఎక్కాడు ఆయన. సైకిల్ దగ్గర నుంచి, సైకిల్ మీన్స్ ఏంటంటే నడకదారి మొదలుపెట్టి చిన్నగా అలా ఎదుగుతా ఆ స్థాయికి వెళ్ళాడని చెప్పడం నా ఉద్దేశం. సైకిల్ అంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ అనుకుంటారు, మళ్ళీ ఆ సైకిల్ కాదు. రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా నిలబడిన పరిస్థితి. మరి 2024 పరిస్థితి ఏంటి? 2023కి వచ్చేసరికల్లా ఒక హైప్ వచ్చిందండి, ఒక ఊపు వచ్చింది. 2023కి వచ్చేసరికి ఆ ఊపు కాస్త ఏమైంది? విశాఖలో ఈయన్ని నిర్బంధించడం. ఆ నిర్బంధించింది కోరి వాళ్ళే ఇబ్బంది తెచ్చుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కోరి తలగోక్కున్నట్టు చూసారు, ఆ టైప్లోనే. ఆ నవ్వేటల్లో కాస్త తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని ఒకటి చేసింది. ఆయన్ని జైలుకి వెళ్తే ఆ జైలుకి ఈయన వెళ్ళడం, ఈయన అనౌన్స్ చేయడం, ఇంకా అక్కడి నుంచి ఈయన ప్రస్థానం మొదలెట్టిన తర్వాత మళ్ళీ అవమానాలు. నువ్వు సింగిల్గా రాలేవు, మేము సింహాలమే, మేము సింగిల్గా వస్తాం, చంద్రబాబు దగ్గర వెళ్ళి నువ్వేం పీకుతావు, అసలు నువ్వు వార్డు మెంబర్ కూడా గెలలేవు అని చెప్పి మాట్లాడే చేశారు. అన్నీ భరించాడు, విన్నాడు, చెప్పులు తీశారు, అరిశారు, కేకలు పెట్టారు, తొక్కుతామన్నారు, పొడుస్తామన్నారు. సరే డైలాగులే అనుకున్నారు. కట్ చేస్తే
21కి 21, 2కి 2 ఒక రికార్డు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నేను తీసుకొస్తున్నానంటే ఒక అరుదైన రికార్డు కొనితెన పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లో పడిపోయిందండి. ఎవ్వరూ కూడా ఊహించలేనిది, ఎవ్వరూ కూడా అచీవ్ చేయడానికి ఎంతో కష్టపడాలి, ఇంకోళ్ళు చేస్తారో చేయరో అని కూడా చెప్పలేం. అంటే ఈ రకంగా రాజకీయ పరంగా ఉన్న వాళ్ళని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు టాప్ 2 దేశంలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలోనే నెంబర్ 2. మరి నెంబర్ 1 ఎవరయ్యా అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆ జోడి చూడండి. అంటే ఈయన నా వెనకాతలే ఉంటాడు ఈయన తమ్ముడు, అందుకనే ఈయన ఎంకరేజ్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నది. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఇంత విజనరీ ఉంటుందా, ఇంత దూరదృష్టి ఉంటుందా అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం అండి నరేంద్ర మోదీ గారు. దేశంలో చాలామంది నాయకులు ఉన్నారు, రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎక్కడో 21 సీట్లలో గెలిచిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆయన ఎందుకు అంత అభిమానిస్తున్నాడు, ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయనకి ఈయన ముందే కనిపించాడు, నా తర్వాత ప్లేస్లో మనోడే ఉంటాడని. మరి నెంబర్ 2 ఏంటి ఎక్స్లో? అసలు మారుమోగిపోతుంది. ఎలాంటి వాళ్ళు తొక్కుకుండి వెళ్ళాడంటే ఈయన పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్. పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తున్న జనసేనాని. ఇప్పుడు పవన్ క్రేజ్ ఇండియా లెవెల్లో టాప్ 2. ప్రధాని మోదీ తర్వాత పవన్ కళ్యాణే, పవన్ దేశంలో నెంబర్ 2. ఇక ధోని కోహ్లీని క్రాస్ చేసిన పవర్ స్టార్ అండి. ధోని కోహ్లీ అంటే అసలు ఎంత క్రేజు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళని కూడా క్రాస్ చేసేసి ఎక్స్లో నెంబర్ 2కి వెళ్ళాడంటే మరి ఎవరన్నా సాధించగలరా ఇక్కడ రికార్డ్ని? ఎవరైనా అచీవ్ చేయగలరా? టాప్ 1లో ఇండియన్ మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీగా నిలిచిన మోదీ, మోదీ తర్వాత నెంబర్ 2గా నిలిచిన పవన్ కళ్యాణ్, ఎక్స్లో టాప్ 2గా నిలిచిన పవన్. ఎక్స్లో గత మార్చిలో టాప్ 10 ట్రెండ్స్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇక ఇండియా వైడ్గా అత్యధికంగా మాట్లాడుకుంటున్న టాప్ పొలిటీషియన్లో నిలిచిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ మందికి దొరికే అరుదైన గౌరవం ఇది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్గా పవన్ మేనియా ఊహించిన విధంగా. ఇక నార్త్లో బీజేపీ తరపున ప్రచార సమయంలోనూ భారీ జనసందోహం. 2024లో 21 ఎమ్మెల్యే సీట్లను సాధించిన జనసేన, 100% స్ట్రైక్ రేట్ సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక 2014 ఎన్నికల్లో పోటీ చేయని పవన్ కళ్యాణ్ ముందుగానే ఇవన్నీ కూడా నేను ప్రస్తావించాను. బయట నుంచి ఆయన సపోర్ట్ చేశాడు. 2019లో 2 చోట్ల పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2024 తర్వాత ఎన్నికల తర్వాత అమాంతంగా పెరిగిన పవన్ క్రేజ్, పవన్కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా హోరెంతిచ్చేస్తున్నారండి ఈ మాటకి. మామూలుగా లేదు, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అచీవ్ చేయలేనిది ఇది కేవలం 1 సంవత్సరంలో. సంవత్సరం తిరగకుండా, సంవత్సరం కూడా కాదు, సంవత్సరం తిరగకుండా లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఏమీ లేదు, ఈ ఇయర్ ఈ టైంకి దేశంలోనే టాప్ 2. ఇంకా మరి ఎవరికైనా సాధ్యం అవుతుందా? క్రికెటర్స్ని దాటుకుండా ఎవరైనా వెళ్ళగలరా? ఎంతమంది ఉన్నారండి? అంటే పవన్లో ఏదో ఉంది, అది గుర్తించిన వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది. ఏదో సరదాగా మాట్లాడుకోవడమో లేకపోతే ఏదో రాజకీయ పరంగా విమర్శిస్తే ఏదో అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈయన తెలియదు అని. ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు కదా, ఏముందలే అనుకోవడానికి ఏం కాదు కదా, మనకి ఎప్పటికీ వచ్చే ఛాన్స్ లేదు కదా. అది చూడండి, ఆ విజయకేతనం అలా పూనకాలు వచ్చేస్తుంటాయి ఆయనకి, ఆ పూనకం వచ్చేస్తుంటుంది. అది పిచ్చి వీళ్ళకి, ఆయన అభిమానులకి అందరికీ అది పిచ్చి ప్రేమ, ఇంక తట్టుకోలేరు. ఆయన ఒక్క అరుపు అరిసాడు, ఒక పిడికిలి బిగించాడు అంటే బాక్సులు బద్దలవ్వాల్సిందే. సో చాలా తక్కువ మందిలో ఉంటుంది ఆ ఫైర్ కానీ, ఆ స్మైల్ చూడండి, నవ్వినా అలాగే నవ్వుతాడు ఆయన, కోప్పడినా అలాగే కోప్పడతారు. కొన్ని చూపులు ఉంటాయి, చూసినా అలాగే చూపిస్తుంటారు, అరిసినా అలాగే అరుస్తుంటారు. అంటే ఏమీ బోలా శంకరుడు అంతే ఆయన. ఆయనకి ఏది ఇక్కడ ఏది వస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా దీన్ని మడత పెట్టడం ఉండదు.
వదిలిడివే. సో మరి ఇండియా వైజ్ దీనికి బ్రహ్మరథం పడుతున్నారు జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు, సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అరుదైన గౌరవం, ఎవరికి రాని గౌరవం.